మాట్లాడుతున్నారు పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు ఎక్కడ అనలేదు అధ్యక్ష. రావద్దు అని భయపెట్టే విధంగా ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు చేస్తున్నటువంటి దాన్ని అలా చేయకూడదనే మాట చెప్పారు తప్ప ఈరోజు మొదటి సంవత్సరం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి పెద్ద శ్రీధర్బాబు నాయకత్వంలో 48,000 కోట్ల అధ్యక్ష. రెండో సంవత్సరము ఒక్క 178 లక్షలు 2 లక్షల కోట్ల పైచీలకు ఈరోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా, ఎందుకంటే వారు ఐటీ శాఖ మార్చిలో ఉన్నటువంటి మరి పెద్దలు కేటీఆర్ గారు లేరు ఇక్కడ, వారి హయాంలో రానటువంటివి బీఆర్ఎస్ హయాంలో రానటువంటి నిధులు తెలంగాణకు వస్తున్న సందర్భంలో పెట్టుబడుల రూపంలో 4th సిటీగా మనం వీరు ఆవిర్భవించేటువంటి దాన్ని చెప్పడం వల్ల ఈరోజు వారు ఈ విధంగా వస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడడం సరైనది కాదు. మా గౌరవ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీ ఎవరిని కూడా భయపడుతున్నాం అధ్యక్ష, ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు, మంచి మాట చెప్పారు అధ్యక్ష. అది క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అంటే మాకేంటంటే పెట్టుబడులు 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, స్వాగతిస్తున్నాం. వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని అధ్యక్ష. ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి 2 లక్షల కోట్ల రూపాయలల్లో? గతంలో 40,000 కోట్లు, ఇప్పుడు 178,000 కోట్లు. దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి? రాబోయే ఎన్ని రోజులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? దీంట్లో ఎప్పుడు కూడా డౌట్ లేదు. కాకపోతే నేను నా సందేహం ఏమిటంటే, గతంలో ముఖ్యమంత్రి గారే రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటూ ఆ మాటలు నీ కూడా మాట్లాడద్దు, రాష్ట్రాన్ని వేరే దీంతో కంపేర్ చేసుకుంటూ మరి ఏం చెప్పారంటే అంటే అప్పులు ఎట్లా ఎవరు ఇస్తలేదని చెప్పారు. స్టేట్మెంట్ క్లియర్ ఉంది అధ్యక్ష. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉంది. మంత్రి గారేమో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎవరు నమ్ముతలేని చెప్పారు. కాబట్టి ఇది క్లారిఫికేషన్ అడిగినా క్లారిఫై అయిపోయింది. రాష్ట్రం మంచి స్థితిలో ఉంది, ఇబ్బంది లేదు అని చెప్పి టేటరిల్లం అయిపోయింది. ఎందుకంటే పదే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని కూడా పెట్టుబడులు ఎందుకు వస్తుంది. కాబట్టి వారి స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మానుకోవాలా ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. మంచిగా ఉంటేనే కదా పెట్టుబడులు వస్తాయి. 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయంటే స్టేట్ ఎకానమీ బాగుంది, స్టేట్ల కండిషన్స్ బాగున్నాయి, 10 సంవత్సరాల పరిపాలన బాగుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి మీరు. కానీ బాగాలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. రెండోది అధ్యక్ష, బడ్జెట్ అవుట్కమ్ బడ్జెట్ 2024-25లో మంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో అధ్యక్ష, ఇది 24-25ది మనకి 22-23కి ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 crores 275. అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆ సంవత్సరం తెలంగాణ దగ్గర 31.44% ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ పెరిగింది అధ్యక్ష. ఐటీ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ గ్రూ నియర్లీ అబౌట్ 31.44% ఓవర్ ది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే 2,41,000 కోట్లు పెరిగింది మనకంటే 31%. అంటే దాదాపు ఒక 60,000-70,000 కోట్లు పెరిగినట్టు ఎక్స్పోర్ట్స్. అదేవిధంగా అధ్యక్ష, క్యూములేటివ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 9,05,000 అధ్యక్ష 22-23కి. అంటే ఆ సంవత్సరం 2022-23లో 1,27,594 నెట్ న్యూ జాబ్స్ డ్యూరింగ్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23. అంటే ఆ సంవత్సరము చాలా అమాంతం కూడా మనకు చక్కగా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ సంవత్సరము వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధ్యక్ష, అవుట్కమ్ బడ్జెట్ 2025-26 హానరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,68,233 crores. అంటే 41,068 అంటే దాదాపు 27,000 crores పెరిగినాయి. అదేవిధంగా నెట్ ఉద్యోగాలు క్యూములేటివ్గా 9,46,285 ఉద్యోగాలు పెరిగినాయి. అంటే 9,05,000కి 9,45,000 ఉద్యోగాల కింద పెరిగింటే దాదాపు 41,000 ఉద్యోగాలు పెరిగినాయి అధ్యక్ష. గత సంవత్సరంతో పోలిస్తే 2022-23లా 1,27,000 ఉద్యోగాలు పెరిగితే ఈ సంవత్సరము 45,000 ఉద్యోగాలే పెరిగినాయి. అంటే తగ్గుదలకు ఎందుకు కారణం? మనకి ఏదైతే ఇంక్రీజ్ ఉండాలో ఇంక్రీజ్ ఎందుకు లేదు? 22-23లా 1,27,000 ఉద్యోగాలు వస్తాయి, ఈ సంవత్సరము 45,000 ఉద్యోగాలే వస్తాయి, 41,000 ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్లో కూడా మనము గతంలో 22-23లో దగ్గర 65,000-70,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి,
ఈ సంవత్సరం కేవలం 25,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకు ఈ యొక్క గ్రోత్లో ఎందుకు తగ్గింది, దానికి కారణం ఏంది? ఇంకోటి అధ్యక్ష, 23-24 వచ్చినాయి, 25-26 ప్రొజెక్షన్స్ ఏంటిది మీవి? ఆర్ వి ఎక్స్పెక్టెడ్ టు గ్రో ది సేమ్ లైన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, లేకపోతే ఇంకా అంతకంటే మంచిగా పెరిగే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇప్పటికే మీకు ఫిగర్స్ వచ్చి ఉంటాయి, నాస్కామ్ నుంచి ఫిగర్స్ వస్తాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు దయచేసి మీరు ఇమీడియట్గా, ఎందుకంటే దిస్ ఇస్ ద పారామీటర్. రాష్ట్రం పెరుగుతుందనడానికి ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో పోతుంది అధ్యక్ష. రైజ్ కావాలని కోరుకుంటున్నాం, ప్రజల ఒక వాయిస్ రైజ్ కావాలనుకుంటున్నాం. కానీ మీరు మీరు మాట్లాడే మాటకి, చేసే పనులకి, వచ్చే రిజల్ట్స్కి ఖచ్చితంగా పొందుతూనే ఉండాలి అధ్యక్ష. తెలంగాణ షుడ్ ఫాల్. మీరు రేజ్ చేయకుండా సరే కానీ పడిపోకుండా జాగ్రత్త కాపాడండి అని చెప్పేసి నేను విపక్ష పార్టీ శాసనసభ్యుడిని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనిపైన క్లారిటీ కావాలి. 25-26 ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు ఏ రకంగానైతే 1,27,000 అప్పుడు ఉద్యోగాలు పెరిగినాయి, ఇప్పుడేమో 41,000 పెరిగినాయి. ఈ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది దానిపై క్లారిటీ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పెట్టుబడుల గురించి కూడా మీరు చక్కగా తిరుగుతున్నారు, చేస్తున్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు ఇక్కడ ఉన్న మెగా కంపెనీ కానీ కూడా హైదరాబాద్ కంపెనీ దావాస్ చేసుకుంటారు. సరే, ఎక్కడైనా సరే శంకుల పోస్తే తీర్థమైనట్టు, సరే మనం నీళ్ళైనా సరే శంకుల పోస్తే తీర్థం తాగుతాం. మనం కూడా దావాస్లో పోతేనే పెట్టుబడులు వచ్చినట్టు చేయండి. మీ యొక్క స్టాండర్డ్ సెట్ చేసుకుంటే అట్లా ఇబ్బంది లేదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వస్తాయని సంతోషం. కానీ మీరు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి, గ్రౌండ్ రేటెడ్ చేయండి. మన అబాసపాలు కావద్దు. ఒక ఉదాహరణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి సింగపూర్ కూడా మన